హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు కన్ఫ్యూజింగ్ వెర్బ్స్కి సంబంధించి రైజ్, రైజ్ అనే రెండు వెర్బుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వెర్బుల మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ ఏ విధంగా వస్తాయో, స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ, అలాగే మల్టిపుల్ చాయిస్లో కానీ ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా ఈజీగా ఆన్సర్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కన్ఫ్యూజింగ్ వెర్బ్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నాయి. డిఎస్సి, టెట్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్లో కూడా వీటి మీద బిట్స్ రిపీటెడ్గా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది వీటి మీద బిట్స్ ఇస్తే మిస్టేక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలను మీరు వాచ్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బిట్ అనేది పోదు. అంత ఈజీగా మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేర్చుకోబోయే కన్ఫ్యూజింగ్ వెబ్సైట్ అంటే RISE రైజ్, RAISE రైజ్, ఈ రెండింటి కోసము డిస్కస్ చేయబోతున్నాం. RISE రైజ్, RAISE రైజ్. RISE రైజ్ అంటే పెరగడము లేదా పైకి లేవడము నా మీనింగ్. పెరగడము, పైకి లేవడము మీనింగ్ అనమాట. ఇది RISE అంటే రైజ్ అంటే పెరగడము లేదా పైకి లేవడం, గోప్. మరి RAISE రైజ్ అంటే పెంచడం, పెంచడం, పైకి లేపడం, పైకి లేపడం. ఇక్కడేంటంటే పెరగడము, ఇక్కడైతే పెంచడం. ఇక్కడ పైకి లేవడం, ఇక్కడ పైకి లేపడం. ఓకేనా? మీనింగ్ చూసుకోండి. అయితే రైజ్ యొక్క రూపాలు ఏంటంటే రైజ్కి రైజ్, రోజు, రిజన్. రైజ్, రోజు, రిజన్. రైజింగ్, రైజెస్. మీకు ఆల్రెడీ చెప్పాను, V1, V5 ఒకటే, సింపుల్ ప్రెజెంట్లో వాడతాం రెండును. వెర్బ్ 1, వెర్బ్ 1 SRS అనేవి సింపుల్ ప్రెజెంట్లో వాడతాం. ఇది సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్ వెర్బ్ యొక్క రూపాలు. నెక్స్ట్ రైజ్ యొక్క వెర్బ్ రూపాలు ఏంటంటే రైజ్, రైజ్డ్, రైజ్డ్, రైజింగ్, రైజెస్, రైజెస్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, రైజ్ అంటే పెరగడము లేదా లేవడం, పైకి లేవడం. రైజ్ అంటే RISE రైజ్ అంటే పెంచడం లేదా పైకి లేపడం, పెంచడం లేదా పైకి లేపడం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఉదయించడం అంటే ఉదయాన్న పైకి రావడం అని అర్థం. సూర్యుడు ఉదయాన్న పైకి వస్తాడని అర్థం, అంతే కదా ఉదయించడం అంటే. సో పైకి రావడం, పైకి లేవడం, ఉదయాన్న పైకి లేవడం అని అర్థం. పైకి లేవడాన్ని మనం ఉదయించడం అంటాం, అంటే సూర్యుడు మీనింగ్లో. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ అండి, ప్రైజెస్ హ్యావ్ రిజన్. ప్రైజెస్ హ్యావ్ రిజన్ డ్యూ టు ద హై డిమాండ్. హై డిమాండ్ కారణంగా ప్రైజెస్ ధరలు అనేవి పెరిగాయి అని అర్థం. పెరిగాయి అని అర్థం. ఓకేనా? పెరగడం అని మీనింగ్, రిజన్. చూసారా? ఈ రూపాలు రైజ్ యొక్క రూపాలు ఏవచ్చినా పెరగడము లేదా పైకి లేవడం లేదా దాన్ని ఉదయించడము అనే అర్థం ఆ విధంగా వస్తుంది. ఓకేనా? ప్రైజెస్ హ్యావ్ రిజన్ డ్యూ టు హై డిమాండ్. నెక్స్ట్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యు నో ద ఆన్సర్. నీకు ఆన్సర్ తెలిసినట్లయితే నీ చెయ్యి ఎత్తు, పైకి ఎత్తు అని అర్థం, పైకి లేపు అని అర్థం. పైకి లేపడం అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది రైజ్ యొక్క వెర్బ్ రూపాలకి. రైజ్, రైజ్డ్, రైజ్డ్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యు నో ద ఆన్సర్. షీ రైజ్డ్ హెర్ ఐబ్రోస్ ఇన్ సర్ప్రైజ్. ఆశ్చర్యపోయేలా ఆమె తన యొక్క ఐబ్రోస్ని పైకి లేపిందని. పైకి లేపడం, రైజ్డ్, రైజ్డ్. ఓకేనా? రైజ్ యొక్క రూపాలు ఏవచ్చినా పెంచడము లేదా పైకి లేపడం మీనింగ్. ఈ హ్యాడ్ రైజ్డ్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ యొక్క సౌండ్ని బాగా అతను పెంచాడు, పెంచాడు. హ్యాడ్ రైజ్డ్, హ్యాడ్ రైజ్డ్. అయితే ఇక్కడ V3 ఉన్నాయి కదా, రిజను, రైజ్డ్. ఈ రెండు ఎక్కడ వస్తాయంటే వాటి ముందు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఉన్నప్పుడు రిజను, రైజ్డ్ వస్తాయి. అలాగే బీఫామ్ వెర్బ్స్ ప్యాసివ్ వాయిస్లో అమీజార్ తర్వాత, వజ్వార్ తర్వాత కూడా ఈ V3 ఉపయోగిస్తాం. ఓకేనా? ప్రతి మీకు వెర్బ్ ఫార్మ్స్ వచ్చినప్పుడే మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ రైజ్ యొక్క రూపాలు రైజ్, రైజ్డ్, రైజ్డ్ రెండు ఒకలాగా ఉన్నాయి కదా, V2, V3. మరి V2, V3 ఒకలాగా ఉన్నప్పుడు ఇది ఎప్పుడు వాడతామంటే దీని ముందు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, బీఫామ్ వెర్బ్స్ కానీ ఉంటే V3 వాడతాం. లేకపోతే సింపుల్ పాస్ట్లో V2 వాడతాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ చూస్తారు కదా, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ తర్వాత వెంటనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్టు. ఓకేనా? అంటే ఈ రైజెస్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ లేదు, ఈ వెర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ లేదు. సో రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఇది ఇంపార్టెంట్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే వాటి తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఆబ్జెక్ట్ అంటే నౌన్ ప్రొనౌన్ ఉండదు. అంటే ప్రిపోజిషన్ నుండి ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందే కానీ ఈ రైజ్ RISE రైజ్ తర్వాత వెంటనే ప్రొనౌన్ అనేది లేదా ఆబ్జెక్ట్ అనేది ఉండదు, నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండదు. ఓకేనా? ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రైజెస్ హ్యావ్ రైజన్ డ్యూ టు ద హై డిమాండ్. డ్యూ టు అని ఉంది తప్ప దీని ముందు ఎటువంటి ఆబ్జెక్ట్ లేదు, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. హ్యావ్ రైజన్ తర్వాత హ్యావ్ రైజన్, ఎందుకంటే రైజన్ అంటే V3 ముందు హ్యావ్ వాడాడు. కాబట్టి రైజ్ RISE రైజ్ యొక్క ఏ వెర్బ్ రూపాలు ఇచ్చినా వాటి తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉండదు, అందువల్ల అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? రైజ్ RISE రైజ్ అనేది. నెక్స్ట్, ప్లీజ్ రైజ్ RAISE రైజ్ యువర్ హ్యాండ్ అన్నాడు. రైజ్ తర్వాత ఇక్కడ క్లియర్గా ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఓకేనా? ఆబ్జెక్ట్ ఇచ్చాడు అంటే రైజ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఇచ్చాడు. సో RAISE రైజ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఉంటుంది. నేను గత వీడియోలో చెప్పాను, ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ చేశాకే మీకు ఇవి చెప్తున్నాను, ఈజీగా అర్థమవుతాయని. ఓకేనా? నెక్స్ట్ చూడండి, RAISE రైజ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి తప్పనిసరిగా పక్కన వెంటనే ఆబ్జెక్ట్ ఉంటుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్. సో మీకు ఏం అర్థమైంది? RISE రైజ్ యొక్క ఏ వెర్బ్ రూపాలు ఇచ్చినా పక్కన ఆబ్జెక్ట్ ఉండదు. RAISE రైజ్ యొక్క వెర్బ్ రూపాలు ఏవి ఇచ్చినా పక్కన ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీనింగ్ చూడండి, పెరగడము, లేవడము, పైకి లేవడం అనేది అంటే పెరుగుతాయి, పైకి లేస్తారు, అక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి, పెంచడం, ఎవరో ఒకరు పెంచాలి. పైకి లేపడం, ఎవరో ఒకరు పైకి లేపాలి, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం. ఎవరినో ఒకరిని పెంచడం, దేన్నో పెంచాలి, ధరల్లో లేకపోతే ఏదో పెంచాలి. పైకి లేపాలి, ఎవరినో ఒకరు లేపాలి, దేన్నో ఒక దాన్ని పైకి లేపాలి, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు. తెలుగు మీనింగ్లో కూడా మనకి అర్థమవుతుంది. ఓకేనా? కొన్ని బిట్స్ చూద్దాం. దే రైజ్ ద ఫ్లాగ్ వెన్ ద సన్ రైజెస్. మిస్టేక్ ఎక్కడ చూద్దాం. దే రైజ్ ద ఫ్లాగ్ వెన్ ద సన్ రైజెస్. సూర్యుడు ఉదయించగానే వారు ఫ్లాగ్ని పైకి ఎగరేశారు. ఇక్కడ చూడండి, రైజ్ అనే వెర్బ్ తర్వాత ఇక్కడ వెంటనే ఏంటుంది? ఆబ్జెక్ట్ ఉంది, ఫ్లాగ్ అని. ఆబ్జెక్ట్ ఉందంటే ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే మనం రాయాల్సింది RAISE. మరి ఇక్కడ ఏంటి ఇక్కడ? RISE ఇచ్చాడు, కానీ RAISE రాయాల. RAISE ఆడు V1 ఇచ్చాడు కాబట్టి V1లో దాని ఆన్సర్ బోల్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటి? RAISE రాయాల. దే రైజ్ ద ఫ్లాగ్ వెన్ ద సన్ రైజెస్ అంటామా, రైజెస్ అంటామా? సన్ ఎప్పుడు కూడా ఉదయిస్తాడు అంటే దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉండదు, రైజెస్ అనాలా. ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి RAISE కాదు, RISES అనాలి. ఓకేనా? దే రైజ్ ద ఫ్లాగ్ వెన్ ద సన్ రైజెస్ అనాలి, RISES వాడాలి, ఇక్కడ RAISE వాడాలి. ఇప్పుడు చూడండి, ఫ్లాగ్ని పైకి ఎగరేయడము అన్నా, పైకి లేపడం అన్నా ఆ మీనింగ్స్ వస్తాయి. అందుకే ఆబ్జెక్ట్ ఉంది, RAISE వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, షీ రోజ్ హెర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ది చైర్. షీ సబ్జెక్ట్, రోజ్ అనేది వెర్బ్, రోజ్ అనేది రైజ్ యొక్క రూపం అంటే V2. హెర్ సెల్ఫ్ వెంటనే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అంటే ఆమె చైర్లో నుండి ఆమె ఆబ్జెక్ట్ కూడా ఆవిడే చైర్లో నుండి పైకి లేవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ రావాలి. అక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ రావాలంటే రోజు ఇచ్చాడు. అక్కడ రోజు ఇచ్చాడంటే ట్రాన్సిటివ్ వెర్బ్ కాదు. దాని బదులుగా రోజు బదులుగా ఉన్న వీటి ఏంటి? రైజ్డ్. కాబట్టి she raised herself అని రాయాలి. she raised herself out of the chair. లేదు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ she raised him అని రాద్దాం.
అతనిని చైర్లో నుండి పైకి లేపింది. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, పైకి లేపింది అనమాట. సో ఇది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్ ROSE V2 తప్పు, RAISED రాయాలి. ఎందుకంటే ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంది కదా, కాబట్టి ఈ ప్లేస్లో V2 ప్లేస్లో ఈ V2 రాయాలి, RAISED, రైజ్డ్. నెక్స్ట్, ద హెలికాప్టర్ రైజ్డ్ ఇన్ టు ద ఎయిర్. ద హెలికాప్టర్ రైజ్డ్ ఇన్ టు ద ఎయిర్. హెలికాప్టర్ రైజ్డ్ ఇన్ టు ద ఎయిర్ అన్నాడు. ఇక్కడ ఇంటూ, రైజ్ అనే వెర్బ్ తర్వాత ఇంటూ ఉంది, అది ప్రిపోజిషన్ ఉంది. ప్రిపోజిషన్ తర్వాత ఇది ఆబ్జెక్ట్, ఎయిర్ అనేది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్టే కానీ రైజ్ తర్వాత ఉన్న డైరెక్ట్గా ఉండే ఆబ్జెక్ట్ కాదు. సో రైజ్ తర్వాత అక్కడ ఆబ్జెక్ట్ ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్రాన్సిటివ్ అని అర్థం. ఇంట్రాన్సిటివ్ అంటే రైజ్ యొక్క రూపాలన్నీ వాడాలి. మరి రైజ్డ్ అన్నాడు, V2 రాశాడు. V2 బదులుగా ఏం రాయాలి అక్కడ? రోజ్ అని రాయాలి. తప్పు కాబట్టి రోజ్. ఓకేనా? సింపుల్ లాజిక్. పక్కన ఆబ్జెక్ట్ ఉంటే ఈ రూపాలు చూసుకోవాలి, పక్కన ఆబ్జెక్ట్ లేకపోతే RISE, రైజ్ యొక్క రూపాలు చూసుకోవాలి. ఇది ఇంట్రాన్సిటివ్, ఇది ట్రాన్సిటివ్. ఓకేనా? ద హెలికాప్టర్ రోజ్ ఇన్ టు ద ఎయిర్. ఓకేనా? అంటే గాలిలోకి హెలికాప్టర్ లేవడం జరిగింది అని, లేచింది అని అర్థం, పైకి లేవడం. ఇట్స్ వండర్ వీ డిడ్ంట్ రైజ్ అవర్ ఆర్మ్స్ ఇన్ సరెండర్. రైజ్ తర్వాత అంటే ఏమొచ్చింది ఇక్కడ? అవర్ ఆర్మ్స్. సో అవర్ ఆర్మ్స్ అంటే చేతులు, అంటే ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉందంటే మనం ఏంటి రాయాలి? ట్రాన్సిటివ్ వెర్బ్ రాయాలి. అంటే రైజ్ రాయాలా, రైజ్ రాయాలా? రైజ్ రాయాలా. ఓకేనా? రైజ్ బదులుగా రైజ్ రాయాలా, ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి. బికాజ్ ఆఫ్ ది ఇన్సెసెంట్ రెయిన్ ద ఫ్లడ్ వాటర్ ఈజ్ రైజింగ్. ఓకేనా? ఇక్కడ అంటే ఎడతెరగని వర్షం వల్ల ద ఫ్లడ్ వాటర్ ఈజ్ రైజింగ్, ఆ వరద నీరు బాగా పెరిగిందని. ఇక్కడ ఫ్లడ్ వాటర్ ఈజ్ రైజింగ్, దీని తర్వాత పక్కన ఆబ్జెక్ట్ లేదు అంటే ఇంట్రాన్సిటివ్ రాయాలా. ఇంట్రాన్సిటివ్ రాసినప్పుడు RAISE యొక్క రూపం రాయకూడదు, RISE యొక్క రూపంలో రాయాలి. ఇంట్రాన్సిటివ్ అయినప్పుడు వెర్బ్ ఆబ్జెక్ట్ లేనప్పుడు. అప్పుడు RAISING రైజింగ్ కాకుండా RISING రైజింగ్ అని రాయాలి, రైజింగ్. ఓకేనా? బికాజ్ ఆఫ్ ది ఇన్సెసెంట్ రెయిన్ ద ఫ్లడ్ వాటర్ ఈజ్ రైజింగ్ అని రాయాలి తప్ప రైజింగ్ అని రాయకూడదు, RAISING రాయకూడదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ లేదు అక్కడ. ఓకేనా? ఇంట్రాన్సిటివ్ రాయాలి. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఐ సా ద స్మోక్ డాష్ ఇన్ టు ద ఎయిర్. ఐ సా ద స్మోక్ డాష్ ఇన్ టు ద ఎయిర్. ఇక్కడ రైజింగా, రైజా, ఇన్ టు ద ఎయిర్ అన్నాడు. ఇంటూ అంటే ప్రిపోజిషన్ తర్వాత ఇది ఆబ్జెక్ట్, అంటే డైరెక్ట్గా ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, దీని ముందు రైజా వాడమన్నాడు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా వాడాలి కాబట్టి వెర్బని, ఆబ్జెక్ట్ లేనప్పుడు ఏడొస్తుంది? ఇంట్రాన్సిటివ్, అంటే ఈ రూపాలు రాయాలి. రైజ్ కానీ, రోజ్ కానీ, రిజన్ కానీ, రైజింగ్ కానీ, రైజెస్ కానీ రాయాలి. అయితే ఇక్కడ చూడండి, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. మీకు ఇంతకుముందు చెప్పాను ఏంటంటే ఇన్ఫినిటివ్స్ చెప్పినప్పుడు మీకు చెప్పడం జరిగింది. బేర్ ఇన్ఫినిటివ్ చెప్పాను ఏంటంటే వెర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండి కొన్ని వెర్బులు చెప్పాను సీతో, కొన్ని వెర్బులు వచ్చి ఆ వెర్బుల తర్వాత ఆబ్జెక్ట్ ఉండి ఆబ్జెక్ట్ తర్వాత కానీ డాష్ ఇస్తే అప్పుడు రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ కానీ అలాగే జెరాండ్ కానీ రాయాలని చెప్పాను. కొన్ని వెర్బులకి వాటికి చెప్పడం జరిగింది ఎక్సెప్షన్. సబ్జెక్ట్, వెర్బు, ఆబ్జెక్ట్ ఉండి, అంటే కొన్ని వెర్బులు ఇక్కడ సా ఉందా, సి తర్వాత లుక్ తర్వాత అలాగా కొన్ని వెర్బులు ఇచ్చి ఆ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఇచ్చి ఆ ఆబ్జెక్ట్ డాష్ ఇచ్చినప్పుడు అక్కడ రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ కానీ ఇంకా జెరాండ్ కానీ రాయాలి. ఓకేనా? సో మొత్తం ఏంటంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే రైజ్ యొక్క రూపాలు రాయాలి. సో రైజ్ అనేది అవదు, ఇది ట్రాన్సిటివ్. ఇది రైజింగ్, ఇది ట్రాన్సిటివే, అవదు. రైజ్ అవుద్ది. రైజ్ అనేది ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ V1. ఓకేనా? ఇది ఆన్సర్. ఎందుకంటే రాయాల్సిందేమో ఇంట్రాన్సిటివ్, అక్కడ ఆబ్జెక్ట్ లేదు, ప్రిపోజిషన్ ఉంది, అంటే ఇది ఈ రూపాల రాయాలి, రైజ్. కాబట్టి ఇక్కడ రాయాల్సింది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మోడల్లో ఉండి కొన్ని వెర్బ్స్ ఇచ్చినప్పుడు ఆ వెర్బ్స్ తర్వాత ఇక్కడ రాయాల్సింది బేర్ ఇన్ఫినిటివ్ కానీ జెరాండ్ కానీ. సో ఆప్షన్స్లో జెరాండ్ అంటే రైజ్ కానీ రైజింగ్ కానీ రెండు ఏదున్నా ఆన్సర్ రైటే. ఓకేనా? మీకు ఆల్రెడీ బేర్ ఇన్ఫినిటివ్లో చెప్పాను ఈ రూల్స్ అని కూడా, కానీ ఆన్సర్లో రైజ్ ఒకటే ఉంది. బేర్ ఇన్ఫినిటివ్ అంటే V1 అనమాట. నెక్స్ట్, రెస్టారెంట్స్ హ్యావ్ డాష్ దేర్ ప్రైజెస్. రెస్టారెంట్స్ హ్యావ్ డాష్ దేర్ ప్రైజెస్. హ్యావ్ తర్వాత అంటే ఇక్కడ దేర్ ప్రైజెస్ ఉంది కదా, అంటే ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉందంటే ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అంటే RAISE చూడాలా. హ్యావ్ తర్వాత హ్యాస్ తర్వాత V3 రాయాలా. ఎటు ఇక్కడ
RAISED రైజ్డ్. రైజ్డ్ అనేది రాయాల. రోజ్ అవ్వదు, రిజన్ అవ్వదు. ఓకేనా? రిజన్ అనేది కూడా V3ఏ, కానీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ RAIS యొక్క V3 రాయాల. నెక్స్ట్ అండి, వాట్ టైమ్ డస్ ద సన్ డాష్. చాలా మంది బిట్టిస్ తప్పు రాస్తారు, ఎందుకంటే సన్ రైజెస్ అని పెడతారు. ఎందుకంటే ద సన్ రైజెస్, ఇక్కడ సన్ తర్వాత రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్, ఇక్కడ ఆబ్జెక్ట్ రాదు. సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఇంట్రాన్సిటివ్, అక్కడ ఆబ్జెక్ట్ రాదు. ఇంట్రాన్సిటివ్ అనేసరికి ఏంటి వస్తుంది? రైజ్. మరి సన్ సింగులర్ కదా అని చెప్పి రైజెస్ అని పెడతారు. తప్పు. ఎందుకంటే సార్ సన్ రైజెసే కదా, మరి సన్ రైజెస్ అంటే అది ఇంట్రాన్సిటివే కదా. సూర్యుడు ఉదయించడం ఇంట్రాన్సిటివ్ కదా, రైజే కదా. మరి సన్ సింగులర్ కదా, రైజెస్ వాడతాం. తప్పు. ఎందుకంటే ఇచ్చిన సెంటెన్స్ ఉంటుంది, వాట్ టైమ్ డస్ ద సన్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. డూ తర్వాత, డస్ తర్వాత, డిడ్ తర్వాత సబ్జెక్ట్ ఉండి, డూ డస్ డిడ్లు ఇప్పుడు కూడా ఇక్కడ V1 అనే రాయాలి. ఇక్కడ సమ్ SRESL రాయకూడదు. ఇక్కడ సింగులర్ అయినప్పుడు కూడా డూ డస్ డిడ్లు ఇప్పుడు కూడా వెర్బ్ 1 ఫాలో అవుతాయి. కాబట్టి రైజ్ రాయాలి. RISE రైజ్ రాయాలి. ఇంట్రాన్సిటివ్ లో రైజ్ రాయాలి. డైరెక్ట్ గా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నప్పుడు మాత్రం రైజెసే వాడతాం. కానీ ఇక్కడ మారింది కదా, ఈ ఇంటరాగేటివ్ లో ఉంది, డస్ ఉంది. డూ తర్వాత, డస్ తర్వాత, డిడ్ తర్వాత V1 రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా దాని చివరి ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టకూడదు. కాబట్టి RISE రైజే రాయాలి. ఓకేనండి? ఈ విధంగా రైజ్ మీద, రేజ్ మీద ఏ బిట్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ రాయండి. పక్కన ఆబ్జెక్ట్ ఉంటే RAISE వెర్బల్ రూపాల్లో చెక్ చేయండి. ఆబ్జెక్ట్ లేకపోతే RISE రైజ్ యొక్క వెర్బల్ రూపాలని చెక్ చేయండి. ఓకేనా?